Hi friends, welcome to my documentary. Recurring decimals to fractions. So ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటిని ఫ్రాక్షన్స్ లోకి మార్చాలి. సో ఫస్ట్ ఏంటి, మనకు 0.4 బార్, 4కి బార్ ఉంది. సో అప్పుడు ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే దీన్ని ఇక్కడ 4 ఉంది కదా, 4 రాసుకోవాలి. బార్ అనేది ఒక డిజిట్కి ఉంది కాబట్టి బై 9 రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు రెండవది 0.36 బార్, 0.36 బార్. సో ఇప్పుడు బార్ అనేది 2 డిజిట్స్కి ఉంది కాబట్టి సో 36గా ఇలా రాసుకోవాలి. 2 డిజిట్స్కి ఉంది కాబట్టి 99 పెట్టుకోవాలి. సో మూడవది చూద్దాం, 0.548, 48కి బార్ ఉంది, 5కి బార్ లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే 548 నుండి 5కి బార్ లేదు కాబట్టి 5 తీసేయాలి. 5 తీసేస్తే 543 ఉంటుంది. సో 543 పైన రాసుకోవాలి. ఇప్పుడు 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 99 రాసుకోవాలి. ఇంకో డిజిట్ బార్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో ఇది ఆన్సర్. నాలుగోది చూసినట్లయితే 0.367, 7కి ఒకదానికి బార్ ఉంది. సో అప్పుడు 367 మైనస్ 36కి బార్ లేదు కాబట్టి 36 తీసేద్దాం. సో 36 తీసేస్తే ఇట్లా 1, ఇక్కడ తీసేస్తే 331 వస్తుంది. సో 331 బై, ఇక్కడ బార్ ఒకటే దానికి ఉంది కాబట్టి ఒకటే డిజిట్కి ఉంది కాబట్టి సో 9 రాసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్కి బార్ లేదు కాబట్టి 00 పెట్టుకోవాలి. సో ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.